పీపుల్ వాయిస్కి స్వాగతం. ఈరోజు అంబేద్కర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ చాలా దిక్కుల మరి సైలెన్సర్ ఇప్పేసి అలాగే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలామంది చేస్తున్నారు. కానీ నేను అంబేద్కర్ గారికి విరోధులు కాదు. నేను కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చాలని ఉద్దేశం కలిగిన వ్యక్తిని. కానీ ఈరోజు చాలామంది అంబేద్కర్ ఏం చెప్పాడు, ఏం చేస్తున్నామనేది తల్లిదండ్రులు నేర్పకపోవటం వల్ల చాలామంది యువత పాడైపోతుంది. ఈరోజు ఎక్కడ చూద్దామన్నా కానీ సైలెన్సర్లు ఇప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. కానీ ఆయన ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఎవరు కూడా గమనించలేకపోతున్నారు. ఆయన చదువుకోవటానికి ఒక లైట్ ఉండేది కాదు, ఉండటానికి ఒక ఇల్లు ఉండేది కాదు. అలాగా ఆయన ఒక ఈది లైటుల దగ్గర చదువుకుని ఈరోజు ప్రయోజకుడు అవ్వాడంటే ఎంత గర్వకారణం ఒకసారి ఆలోచించండి. కానీ ఈరోజు ఉన్న యువతరం అలాగ చదవాలి, అలా మేము కూడా ఉండాలని ఆలోచించేవారు కొందరు మాత్రమే కనపడుతున్నారు. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు ఆలోచించవలసింది మన బిడ్డలను సరిగా పెట్టుకుందామని ఆలోచన లేకపోవటం వల్ల ఈరోజు అంబేద్కర్ జయంతి అంటే డీజేలు పెడదామా, రికార్డ్ డ్యాన్స్ పెడదామా, బేబీ డ్యాన్స్ పెడదామని అని ఆలోచనలే ఉన్నారే తప్ప అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర మనం చూడాలి, అంబేద్కర్ యొక్క జీవితం గురించి వినాలి, మన బిడ్డలకు వినిపించాలని ఆలోచన కలిగి ఉన్నవారు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ట్రెండ్ పెరుగుతుంది, ట్రెండ్ మారింది అని అంటున్నారు. కానీ మారవలసింది మన యొక్క కుటుంబాలలోని బిడ్డల ఆలోచన విధానం మారాలి. ఎందుకంటే అంబేద్కర్ యొక్క ఆలోచన భావజాల ఈ విధానం ప్రతి ఒక్కరు కూడా గమనించి అటు రీతిగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, నోటికి ముంత కట్టి తాటాకు కట్టి అన్ని ఇబ్బందులు పెట్టారు మన పూర్వీకుల్ని. అటువంటివి తెలుసుకోకుండా ఈరోజు ప్యాంటు షర్టు వేసుకున్నామంటే ఆయన దయ వల్లే. కానీ మనము ఆయన మనకి ఏమి నేర్పాడు, చదువు అనే దాని మీద దృష్టి పెట్టమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఈరోజు 7th క్లాసులు 10th క్లాసులు ఇంటర్మీడియట్లతోనే ఆపేస్తున్నారు. ఇటువంటి యువతరం ఇంకా చదువు మీద పెట్టాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను గమనించి ముందుకెళ్ళాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎవరినో ఇబ్బంది పెట్టాలను లేకపోతే ఎవరినో విమర్శించాలను ఉద్దేశం కాదు నాది. ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి, ప్రయోజకుడు అవ్వాలి, మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్తించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక నుంచైనా ట్రెండ్ మార్చండి. ఏ ట్రెండు? అంబేద్కర్ ఏ నినాదం చెప్పాడు, ఎలా నడవమన్నాడు, ఎలా చదవమన్నాడు అనేది నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ కూడా అట్టి రీతిగా నడిస్తేనండి ఈరోజు అంటరాని వారుగా మనం ఉండలేమండి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు రాజు అండి. ఎవరండి? రాజండి, నాయకుడండి. ఒక రాజు, ఒక నాయకుడు. ఈరోజు ఎమ్మెల్యే అంటున్నాం, మంత్రి అంటున్నాం, ముఖ్యమంత్రి అంటున్నాం, ప్రధానమంత్రి అంటున్నాం. వీళ్ళందరికీ కూడా రాజు ఎవడంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండి. ఆయన రచించిన రాజ్యాంగం ఈరోజు ఈ యొక్క రాజ్యాంగమే ఈరోజు నడుపుతుందండి. ఈ రాజ్యాంగమే నడుపుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఆ రాజ్యాంగమే లేకపోతే మనం ఏమైపోయేదమో ఒక్కసారి యువతరం ఆలోచించండి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పడ్డ పాట్లు కనీసం స్కూల్ పిల్లలతో నీళ్లు తాగటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఆయన అనుభవించాడు. ఈరోజు అలా లేదు కదండి. తినటానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, లైట్లు ఉన్నాయి. కానీ చదవలేకపోతున్నారంటే కారణం ఏమిటి? ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించటమే కాదు కానీ మీ బిడ్డలను ప్రయోజకులుగా చేసే బాధ్యత తల్లిదండ్రులు కూడా తీసుకోవాలనే ఉద్దేశం నాదండి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం
రోడ్డు మీద మనం చూస్తున్నాం, చాలామంది ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. చెయ్యాలి, కాదని నేను అంటలేదు. అంబేద్కర్ ఈరోజు ఈ షర్ట్ వేసుకున్నామంటే ఆయన దయ వల్లే ఈరోజు మనం ఈ తెల్ల షర్ట్కే వేసుకున్నాం, ఆయన దయ వల్లే. కానీ మనం చేసేది 10 మందికి ఇబ్బంది కలగకుండా చేయాలి. అదే నా ఆలోచన. జై భీమ్.